అవును నాన్నగారు. ఆకలి వేస్తుంది, కొంచెం అన్నం పెట్టండి అని ఒక బిచ్చగాడు అడిగితే ఎవరూ పెట్టడం లేదు. కానీ ఏమీ తినని నా విగ్రహం ముందు పంచభక్ష పరమన్నాలు పెడుతున్నారు. సాయం కోరి పేదవాడు ఒక రూపాయి అడిగితే ఇవ్వనివాడు దక్షిణ పేరుతో నా హుండీలో లక్షల రూపాయలు వేస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు నాన్న. వీళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను, నేను బొమ్మల్లో కాదు మనుషుల్లోనే ఉంటాను అని. అయినా అర్థం చేసుకోవడం లేదు వీళ్ళు. ఇదేముంది కుమారా, ఇంత చేసిన మానవులు మళ్ళీ అంతా శివలీల అని నా మీదకు తోసేస్తారు. ఏంటో ఈ మనుషులు. అలా అనగానే వినాయకుడు పగలబడి నవ్వాడు. తన పుత్రుడు అలా నవ్వేసరికి శివుడు కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. అప్పుడు వినాయకుడు, సరే నాన్నగారు, నేను భూలోకం వెళ్ళి వస్తాను. అసలే రేపు వినాయకుడి చవితి. ఇప్పుడు బయలుదేరితే తప్ప రేపటికి చేరుకోలేను అని చెప్పాడు.